నాగర్ కర్నూలు జిల్లాలో నైట్ హౌస్ బ్రేకింగ్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత కొన్ని నెలలుగా అచ్చంపేట కల్వకుర్తి పరిధిలో చోరీలకు పాల్పడిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అచ్చంపేటలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను విచారించగా నిజం ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎవరైనా లాంగ్ హాలిడేస్, శుభకార్యాలకు ఇల్లు వదిలి వెళ్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ వైభవ్ రఘునాథ్ తెలిపారు. విలువైన ఆభరణాలు ఉంటే బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని చెప్పారు. సో ఈ రోజు ఈ ఇద్దరు యాక్టివ్స్లో మన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించేస్తున్నాము. మరియు తర్వాత పోలీస్ కస్టడీని తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కొన్ని ప్రాపర్టీ రికవరీ అవకాశం ఉంది. ఈ ఇద్దరు యాక్టివ్స్ అది రీసెంట్గా మన దగ్గర ఇక్కడ దొంగతనం చేశారు. బట్ ఇంతకుముందు వారు ప్రీవియస్ హిస్టరీ, వాళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ చాలా డేస్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 2012-2024 వరకు వాళ్ళు మన డిస్ట్రిక్ట్ అవతల చాలా మంది ఆఫెన్స్ కూడా చేశారు. మెయిన్లీ మీర్పేట్, సరూర్ నగర్, వనస్పీపుల్లం అండ్ వేడిపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో వాడు ఇంతకుముందు ఆల్మోస్ట్ 10 కేసులో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ప్రీవియస్గా వారు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిణీ చేయడం జరిగింది. సో జైలు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రాంతంలో వాడు ఆల్మోస్ట్ 9 కేసెస్ చేశారు. సో ఈ మొత్తం గ్యాంగ్లో పట్టుకోవడం కోసం మన డిఎస్పీ అచ్చంపేట ఆధ్వర్యంలో, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒక టీమ్, స్పెషల్ టీమ్ ఫామ్ ఏర్పాటు చేశాము. ఈ టీంలో రవీందర్ సిఐ అచ్చంపేట,